పుట్టిందే అందుకోసం, వాళ్ళు ఉన్నదే అందుకోసం. నీ ఇంటికి మీరే తగ్గుతుంటే అయిపోయాయి కదా. చెయ్యి తోడైతే ఓన్ వేసి పడేయచ్చు కదా. చెయ్యి తోడైతే ఓన్ వేసి పడేయచ్చు కదా. ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయిపోతారు మీరు? ఈ ఛందస్సులో భారతదేశం మొత్తం మన తల్లి కాపాడబడాలంటే చేతి కలుపుదాం, చెయ్యి కలుపుదాం, అడుగు ముందుకేద్దాం. మనమేమి దేశ వ్యతిరేకమైన నినాదాలు చేయక్కర్లా, ఎవరినో ఎత్తి చూపి మాట్లాడక్కర్లా, ఎవరినో లాలించడానికి బుజ్జగించడానికి మనం మాట్లాడక్కర్లా. ఎస్, బాధ్యతగా వేదం చెప్పింది గోవు నీ తల్లి అని చెప్పింది. వేదం చెప్పింది గోవు నీ తల్లి అని చెప్పి, వేద ధర్మం సమ్మతించింది, సనాతన ధర్మం ఆమోదించింది. గోమాత నీ తల్లి, గోవు లేని నాడు సనాతనుడు లేడు.